ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి సందర్భంగా గుంటూరులో కన్నా గారి తోటలో ఇవాళ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో ఆ రోజు దురదృష్టవశాత్తు ఫ్లైట్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. చనిపోయిన రోజున అనేక మంది కుటుంబాలు అసువులు బారి రాజశేఖర రెడ్డి గారి యొక్క మరణం తట్టుకోలేక ఈ రాష్ట్రంలో వందల సంఖ్యలో ప్రజలు ఆ రోజు చనిపోవడం జరిగింది. అలాంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు లాంటి మహనీయుడు ఈ దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం పుట్టినటువంటి నాయకుడు ఎవరున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారే. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఆ రోజు ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఎవరున్నారంటే రాజశేఖర రెడ్డి గారు. పిల్లలు ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు కావాలనేటువంటి సంకల్పం పేద ప్రజల్లో ఎంతో మందికి ఉన్నా కూడా వారి యొక్క డబ్బు లేక, వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేక చదివించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక దిక్సూచిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ రోజు నేను ఉన్నానని ఫీజు రింబర్స్మెంట్ పెట్టి అనేక మంది వేల మందిని డాక్టర్లని, లాయర్లని, ఇంజనీర్లుగా తయారు చేసినటువంటి ఘన చరిత్ర భారతదేశంలో కేవలం రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే అది చెందుతుంది. ఇలాంటి మహనీయుడు ఆ రోజు చనిపోవటం దురదృష్టవశాత్తు ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు అందరము చేసుకున్నటువంటి పాపం అనుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినతో ఇవాళ రాష్ట్రము అధోగతి పాలైనటువంటి సందర్భం మనం అందరము కూడా చూస్తున్నాం. అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఎవరి నోట విన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇవాళ ఇలా జరిగేది కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా అయ్యేది కాదు అనేటువంటి చెప్పుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ జయంతి సందర్భంగా ఘనంగా మేము అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ వైఎస్ఆర్.